రాజు గారికి ఇక్కడ మీరు ఆయన హస్తం గుర్తుకు ఓటు వేసి వీరిరువుని గెలిపించవలసిందిగా నా సోదరులుగా సోదరిమణులుగా నా తమ్ముళ్ళకి అభిమానులు ప్రతి ఒక్కరికి వినమ్రంగా నేను వినవించుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ పక్క నుంచి నాకు వినపడుతూ ఉంది, చిరంజీవి నీ 150 సినిమా అని వినపడుతుంది. నువ్వు చెప్పమ్మా, ఇంకో సినిమా చేయమంటావా? నవ్వు చెప్పాలి. మరి రాజకీయాల్లో చేస్తూ అలాగే సినిమాలు చేయడం కష్టం కదటవా? కానీ అటు పెద్దలే ఉన్నారంటే, బాబు నువ్వు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటే గనక అది మంచి తప్ప మళ్ళీ సినిమాలు ఏంటి అంటారు వాడు పెద్దలు. వాళ్ళకేం సమాధానం చెప్తావు? మీ ఆశీస్సులు ఉంటే జోడు గుర్రాల స్వారీ చేయగలడు, అటు సినిమా చేసి మిమ్మల్ని అలరించగలడు, రాజకీయాల్లో కూడా మీ చేత శభాష్ అనిపించుకోగలను. ఈ సందర్భంగా చెప్తున్నాను, ఈ సంవత్సరాంతంలో మీ అందరి ఆశీస్సులుంటే మరింత స్లిమ్ గా మరింత చాకులాగా తయారయ్యి సినిమా చేస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాజకీయాల్లో కూడా మీ యొక్క మన్ననలు పొందుతూ ముందుకు సాగుతాను. ఇప్పుడు నాకు కావాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మనకి ఏ రకంగా ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మనకి ఏమి చేసిందో, గతంలో ఏ రకంగా చేసిందో, ఏ రకంగా సహాయ సహకారాలు చేసిందో అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కనుక కాంగ్రెస్ మీద ఉండేటటువంటి కృతజ్ఞత మనకి ద్విగుణీకృతం అవుతుంది. ఆ కృతజ్ఞత పూర్వకంగా మీరు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ని విజయం చేకూర్చాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ముందుకు సాగుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీ అందరికీ తెలుసు.